మరి నెక్స్ట్ స్వప్న మీ టీం నుంచి వచ్చేదెవరు? మంజు మా టీం నుంచి వచ్చేది లావణ్య. సో లావణ్య ఏ విధంగా పాడి నీ మనోవేదని బయట పెడతావు చూద్దాం. అండ్ లెట్స్ వెల్కమ్ లావణ్య. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, MBBS చేసి హాస్పిటల్ పెట్టా, బాగా సంపాదించాలని ప్లానే వేసా. MBBS చేసి హాస్పిటల్ పెట్టా, బాగా సంపాదించాలని ప్లానే వేసా. హైటెక్ టెక్నాలజీని హాస్పిటల్లో సెట్ చేసా. అరే ఫారెన్ ప్రతి గదిలో పెట్టించా. ఓపెనింగ్ కి సంపూర్ణేష్ని అతిథిగా పిలిచా. స్టేటులోని పబ్లిసిటీని పీక్స్ కి పెంచా. MBBS చేసి హాస్పిటల్ పెట్టా, బాగా సంపాదించాలని ప్లానే వేసా. తలనొప్పని ఒకడొస్తే టాబ్లెట్ ఇచ్చాను. అది వేసాక వాడే కోమాలోకెళ్ళాడు. కొరియా డాక్టర్ని పిలిపించి బయటికి రప్పించా. 10 రూపీస్ టాబ్లెట్ ఇచ్చి 10 lakhs మింగాడే. 10 days టెన్షన్ పెట్టి నా పంపే ముంచాడే. MBBS చేసి హాస్పిటల్ పెట్టా, బాగా సంపాదించాలని ప్లానే వేసా. వచ్చే ప్రతి పేషెంట్ కథ చెబుతాడు. జాలేసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాను. ఇట్టా చేస్తూ హాస్పిటల్ నడి రోడ్డుకి లాగాను. ఉచిత సేవ చేశాను, అప్పుల పాలయ్యాను. నా హాస్పిటల్ పెట్టుపైనే పేషెంట్గా మిగిలాను. వచ్చే ప్రతి పేషెంట్ కథ చెబుతాడు. జాలేసి ఫ్రీగా ట్రీట్మెంట్ చేశాను. ఇట్టా చేస్తూ టు స్టార్ట్ విత్ హేమచంద్ర, ఎలా అనిపించింది? కాన్సెప్ట్ నిజంగా నచ్చింది నాకు. లిరికల్ గా కూడా బాగుండింది. ఫస్ట్ అంటే ఇఫ్ వీ హ్యావ్ టు టేక్ దిస్ పాయింట్ ఇన్ టు నోట్, అంటే ట్యూన్ మారుతుంది అన్న పాయింట్ సీరియస్ తీసుకోవాలంటే ఫస్ట్ లైన్ ఒక చోట నాకు ట్యూన్ మారినట్టు అనిపించింది. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అది ఫస్ట్ లైన్ ఒకటి ట్యూన్ అంటే ఐ ఫెల్ట్ MBBS చేసి అనకుండా మెడిసిన్ చేసి హాస్పిటల్ పెట్టా అంటే ఒరిజినల్ ట్యూన్లోకి వచ్చేస్తుంది అది. సో ఆ మీటరింగ్, దట్స్ వాట్ ఇఫ్ యూ కెన్ టేక్ కేర్. అండ్ ఒకే ఒక మైన్యూట్ పాయింట్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్, ఇప్పుడు బీజిఎమ్స్ లో మీరు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఈస్ ఫైన్ సింగింగ్. అప్పుడు బీజిఎమ్స్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగా ఇచ్చారో అదే ఎక్స్ప్రెషన్ కొంచెం వాయిస్ లో ఇంకొంచెం ఎన్హాన్స్ అయి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. ఇట్ వాస్ నైస్, బట్ ఇట్ వుడ్ హావ్ బీన్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న, డూ యూ అగ్రీ విత్ హేమచంద్ర? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత మంచి కామెంట్స్ చెప్పి ఇంత ఎంకరేజ్ చేస్తున్న మన చందుకి థ్యాంక్స్ చెప్దావు. ప్రేమతో మీ స్వప్న. అమేజింగ్ థింగ్ ఏంటంటే అసలు
పిట్ట కొంచెం కూతగానే అంటారు కదా, నీ బాడీలో సౌండ్ ఎక్కడ వస్తుందో అర్థం కావట్లేదు. అంటే థ్యాంక్ యూ మేడం. అంత పవర్ఫుల్ గా వచ్చింది, క్లియర్ గా ఉంది, చాలా క్రిస్టల్ క్లియర్ వాయిస్. థ్యాంక్ యూ. దాంతో పాటు గమకాలు కూడా ఎక్కడ వదలలేదు. మరి అంటే చిన్న చిన్న సంగతులు ఉంటాయి కదా, అవన్నీ కూడా వదలలేదు. చాలా బాగుంది. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ లాస్ట్ వెళ్ళి పడుకోవడం అయితే కేక. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన కామెంట్స్ మాకు ఇచ్చినందుకు. అండ్ అనంత్ శ్రీరామ్ గారు, మీకు ఎలా అనిపించింది? తెల్లనివన్నీ పాలు కాదు, తెల్ల కోట్లు వేసిన వాళ్ళంతా డాక్టర్లు కాదని ఒకసారి నిరూపించారు మీరు. ముఖ్యంగా ఈ పాట చూస్తున్నప్పుడు హాస్పిటల్, మీ గొంతులో నిర్వేదం, పేషెంట్ మూర్చపోవడం, ఈ మొత్తం నాటకీయ పక్కీలో జరిగిన ఈ ప్రదర్శన వల్ల మీరు శృతిలో పాడారో లేదో, లయలో పాడారో లేదో గుర్తు రాలేదు. కాబట్టి అలా మైమరిపించారు కాబట్టి మార్కులు కూడా మర్చిపోయే వేసేస్తాం. ఇలాగే మైమరిపిస్తూ గెలుపు దాకా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. ఆల్ ద వెరీ బెస్ట్. కీప్ వాకింగ్. థ్యాంక్ యూ.